మరో 2 రోజుల్లో మీకు ఒక పిడుగు లాంటి వార్త చెప్పబోతున్నాను మావయ్య గారు. మన కంపెనీలో జరిగిన స్కామ్ గురించి మీ ముందు నేను బయట పెట్టబోతున్నాను అని అంటూ ఉంటాడు శ్రీధర్. అయితే మన కంపెనీలో స్కామ్ జరిగిందా? ఏంటి బావా నువ్వు చెప్పేది? ఎవరు చేశారు అని అంటూ ఉంటాడు దశరథ. ఎవరు చేశారో, ఎలా చేశారో మొత్తం సాక్ష్యాలతో సహా 2 రోజుల్లో మీ ముందు నేను బయట పెడతాను బావా, వస్తాను అని శ్రీధర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి నాన్న, బావేం మాట్లాడుతున్నాడు? మన కంపెనీలో కోట్ల స్కామ్ జరిగిందా? అసలు ఇది మనకి తెలియకుండా ఎలా జరిగింది నాన్న అని అంటూ ఉంటాడు దశరథ శివనారాయణతో. ఏంటి జ్యోత్స్న, సీఈఓగా ఉంది నువ్వే కదా, మరి నీకేమన్నా తెలుసా అని అడుగుతూ ఉంటాడు శివనారాయణ. లేదు తాత, నాకేం తెలీదు. మావయ్య ఎవరి గురించి మాట్లాడుతున్నారో నాకైతే ఏమీ సంబంధం లేదు అని అంటూ ఉంటుంది. సంబంధం ఉందా లేదా అని నిన్ను అడగడం లేదు, సీఈఓగా ఉన్నప్పుడు నీకు ఈ విషయం తెలీదా అని అడుగుతున్నారు అని సుమిత్ర అంటూ ఉంటుంది. లేదు మమ్మీ, నేనున్నప్పుడు అకౌంట్స్ అన్నీ చెక్ చేసేదాన్ని, మొత్తం అన్ని లెక్కలు కరెక్ట్గానే ఉన్నాయి అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే శివనారాయణ, అసలు మన కంపెనీకి స్కామ్ చేసింది ఎవరు, కోట్ల రూపాయలు తినేసింది ఎవరో తెలియాలి, వాళ్ళని జైలుకి పంపించి శిక్ష వేయిస్తాను అని శివనారాయణ అంటూ ఉంటాడు. ఇక అది విని పారిజాతం జ్యోత్స్న వణికిపోతూ ఉంటారు. అప్పుడే ఇక కార్తీక్ అయితే, ఏం చేస్తావు తాతయ్య, నిజంగానే వాళ్ళని జైలుకి పంపిస్తావా అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. అవునరా, తన మన అని కూడా ఆలోచించను, జైలుకి పంపించి తీరుతాను అని అంటూ ఉంటాడు శివనారాయణ. అప్పుడే ఆ మాట మీదే ఉండు తాత అని కార్తీక్ అయితే జ్యోత్స్నాని చూస్తూ అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న అయితే లోపలికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తరువాత, గ్రాని ఏదోటి చెయ్యాలి గ్రాని అని అంటూ ఉంటే, నాకేం తోచడం లేదే, ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటూ చాలా భయపడిపోతూ ఉంటారు ఇద్దరు కూడా. 2 రోజులైతే గడుస్తుంది. అప్పుడే ఇక కార్తీక్తో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఆధారాలు పట్టుకొని నేను ఇంటికి వస్తున్నాను కార్తీక్, నువ్వు కూడా మీ తాత ఇంటికి వచ్చేసాయి అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. అలాగే మాస్టారు, తొందరగా రండి, నేను ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక శ్రీధర్ ఫోన్ పెట్టేసిన వెంటనే శ్రీధర్కి మరొక కాల్ వస్తుంది. అప్పుడే ఇక శ్రీధర్కి ఒకరు కాల్ చేసి, సార్ మీ అబ్బాయి కార్తికేనా అని అంటూ ఉంటారు. అవును, ఏమైంది అని అంటూ ఉంటాడు శ్రీధర్ అయితే. ఏం లేదు సార్, మీ అబ్బాయికి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, ఆయన ప్రమాదంలో ఉన్నాడు, తొందరగా రండి సార్ అని అంటూ ఉంటే, అవునా, నా కొడుక్కి యాక్సిడెంట్ జరిగిందా, నేను వస్తున్నాను, ఎక్కడ అడ్రస్ పెట్టండి అని చెప్తే, లొకేషను మీ నెంబర్కి సెండ్ చేశాను సార్, తొందరగా వచ్చేయండి అని అతనైతే చెప్తాడు. ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని శ్రీధర్ అయితే నటించేస్తూ ఉంటాడు. అప్పుడే శ్రీధర్, కార్తీక్ ఇప్పుడే కదా నాకు ఫోన్ చేశాడు, కార్తీక్కి యాక్సిడెంట్ అయిందని ఎవరు ఫోన్ చేశారు అని అనుకుంటూ ఉంటాడు శ్రీధర్. వెంటనే కార్తీక్కి ఫోన్ చేస్తాడు. రే కార్తీక్, నీకు యాక్సిడెంట్ అయిందని, లొకేషన్ పెట్టామని, ప్రమాదంలో ఉన్నావని ఒకడు ఫోన్ చేశాడ్రా అని అంటూ ఉంటే, ఏంటి, నాకు యాక్సిడెంట్ అయిందని ఒకడు ఫోన్ చేశాడా, ఎవరై ఉంటారు అని అంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరు నాకు అర్థమైందిలే మాస్టారు, మీరు మాత్రం ఆ సాక్ష్యాలు, డమ్మీ సాక్ష్యాలు తీసుకుని రండి అని అంటూ ఉంటాడు. డమ్మీవా అని అనగానే, అవును మాస్టారు, మీరు నాకు యాక్సిడెంట్ అయిందని కంగారు పడుతూనే ఆ లొకేషన్కి వెళ్ళండి, నాకు కూడా లొకేషన్ సెండ్ చేయండి అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. సరే అయితే అని అంటూ ఉంటాడు శ్రీధర్. వెంటనే శ్రీధర్ లొకేషన్ పెట్టిన దగ్గరికి అయితే వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఇక కార్తీక్ అయితే శివనారాయణని బయటికి తీసుకువచ్చి, తాత, మాస్టర్కి యాక్సిడెంట్ అయిందట, మనం తొందరగా వెళ్ళాలి అని అంటూ ఉంటే, ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు శివనారాయణ. భయపడకు, ప్రాణాలకి ఏమీ ప్రమాదం లేదు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. మరి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం, హాస్పిటల్ కానీ శివనారాయణ అడుగుతూ ఉంటే, నువ్వు రా తాత, ఎవరికి చెప్పొద్దు అని శివనారాయణనే తీసుకుని వెళ్తాడు కార్తీక్. తర్వాత ఇక
కార్తిక్ యాక్సిడెంట్ అయిందన్న ప్లేస్కి అయితే వెళ్తాడు శ్రీధర్. వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు కూడా కనిపించకపోయేసరికి అటు ఇటు చూస్తుండగా వెనక నుంచి మంకీ క్యాప్స్ వేసుకొని 4 రౌడీలు వచ్చి శ్రీధర్ని కిడ్నాప్ చేస్తారు. అప్పుడే ఇక శ్రీధర్ని కిడ్నాప్ చేసి ఒక గోడౌన్కి అయితే తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళిన తర్వాత ఎవరు మీరు, ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు అని అడుగుతూ ఉంటే నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఆధారాలు మా మేడం ఇవి మాకు కావాలి అని అంటూ ఉంటే మీ మేడమా, ఎవరు మీ మేడం అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే చీకట్లో నుంచి వెలుగులోకి వస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్నాని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు శ్రీధర్. అయితే షాక్ అయిపోతూ నువ్వా అని అంటూ ఉంటే ఏంటి మావయ్య, నేనని అస్సలు కూడా నువ్వు అనుకోలేదు కదా అని అంటూ ఉంటే నాకు తెలిసి నా కొడుకుతో నేను మాట్లాడి ఫోన్ పెట్టేశాకే నువ్వు ఫోన్ చేశావు. అసలు యాక్సిడెంట్ అయిందని చెప్పింది ఎవరా అని కనుక్కుందామని నేను అక్కడికి వచ్చాను. తీరా చూస్తే ఇప్పుడు నువ్వని తెలిసింది. నీ గుట్టు ఎక్కడ బయటపడిపోతుందా అని నువ్వు భయపడిపోయి నన్ను కిడ్నాప్ చేయించావా? కోట్ల రూపాయలు స్కాము ఎలా చేయగలిగావు? నీ సొంత కంపెనీలోనే ఇంత మోసం చేశావా? నువ్వు అసలు శివనారాయణ ఇంటి వారసురాలువేనా అని అడుగుతూ ఉంటాడు శ్రీధర్. భలే కనిపెట్టావు మావయ్య, నేను శివనారాయణ ఇంటి వారసురాల్ని కాదు, సుమిత్ర దశరథల కూతుర్ని అంతకన్నా కాదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి నువ్వు చెప్పేది? అవును, ఈరోజు నువ్వు ఇక్కడే శవమైపోతావు. ఈ రౌడీలు నిన్నిక్కడే ఫినిష్ చేసేస్తారు. నిజం చెప్పినా పెద్ద నాకు గొడవేమీ లేదు, అందుకనే చెప్పేస్తున్నాను. నేను దాసు కూతుర్ని, నేను సుమిత్ర దశరథల కూతుర్ని కాదు. సుమిత్రల దశరథ కూతురు శివనారాయణ ఇంటి వారసురాలు ఎవరు నీకు తెలుసా? నీ కోడలు దీప అని అనగానే శ్రీధర్ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును, సుమిత్రల దశరథల కూతురు ఆ ఇంటి వారసురాలు నీ కోడలే మావయ్య. నీకిప్పుడు ఆనందంగా ఉంది కదా, అందుకని నేను కంపెనీ డబ్బుల్లో స్కామ్ చేయడానికి పెద్దగా ఆలోచించలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అలా జ్యోత్స్న అనగానే అప్పుడే ఇంకా శ్రీధర్ అయితే ఇక షాక్ అయిపోతూ ఉంటాడు. నువ్వు ఇంత దుర్మార్గురాలువని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటే నేను దుర్మార్గురాలే మావయ్య, ఆస్తి కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. మా మావయ్య తండ్రినే చంపాలని చూశాను, అంతెందుకు దశరథని అంటే నన్ను పెంచిన తండ్రిని కూడా నేనే షూట్ చేయించి నీ కోడల మీద నింద వేశాను అని తనంతట తానే నిజాల్ని బయట పెడుతుంది జ్యోత్స్న. అప్పుడే ఇక క్లాప్స్ కొట్టుకుంటూ కార్తీక్ అయితే అక్కడికి వస్తాడు. శివనారాయణని తీసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అయితే ఇక షాక్ అయిపోతూ తాత నువ్వా అని అంటూ ఉంటే ఛీ, నువ్వు నన్ను తాత అని పిలిచేదేంటి? నువ్వు నా మనవరాలువే కాదు, నన్ను తాత అని పిలిచే హక్కు కూడా నీకు లేదు అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఎంత మోసం చేశావే, నువ్వు అసలు ఆడదానివేనా? పెంచిన తండ్రిని కన్న తండ్రిని కూడా చంపాలనుకున్న దుర్మార్గురాలువ నువ్వు, అసలు నిన్ను అని అంటూ ఉంటే తాత ఎందుకు ఆవేశపడుతున్నావో, పోలీసులు వస్తున్నారు అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే నన్ను ఇంత మోసం చేస్తారా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు నాకు యాక్సిడెంట్ అని కార్తీక్కి ఫోన్ చేయించినప్పుడే నేను జరిగిందంతా కార్తీక్కి చెప్పాను అని అంటూ ఉంటాడు శ్రీధర్. అప్పుడే జ్యోత్స్న వణికిపోతూ శివనారాయణ కాళ్ళ మీద పడి నన్ను క్షమించు తాత అని అంటూ ఉంటుంది. నీలాంటి నీచురాల్ని క్షమిస్తే అంతకన్నా పాపం లేదు అని శివనారాయణ అంటూ ఉంటాడు. నిజం తెలుసుకున్న మీ ముగ్గురు బయటికి వెళ్తేనే కదా అని జ్యోత్స్న అంటూ ఉంటుంది. అప్పుడు ఇక రౌడీలని చంపేమని చెప్తుంటే ఇంతలో ఇక కార్తీక్ అయితే రౌడీల్ని చితికబోతాడు. ఇక శివనారాయణని కత్తితో పొడవాలని చూస్తూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ అయితే జ్యోత్స్న చంప పగలగొడతాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.